ఏదో చేసుకొస్తారని పంపిస్తే మీరు ఇలా తెలివి తక్కువగా చేసుకొస్తారా? ఇప్పుడు సమస్యలని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు నాకు నేనే గొయ్యి తవ్వుకున్నట్టుగా ఉంది. దీనికి కారణం నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నీ పని పార్టీలో పడతారు. నీ కథ ఇక అంతమైనట్టుగానే. ఒరే ఎమ్మెల్యే, నీకు అసలు బుర్ర ఉందా లేదారా? ఇలా చూడండి, నేను కావాలని ఈ ఆఫీసర్ని ఏమీ పిలిపించలేదు. ఈ పనికిరాని ఆఫీసర్. నేను నీ సీనియర్ తో మాట్లాడి అన్ని అరేంజ్ చేశాను. నువ్వు వచ్చే ఛార్జ్ తీసుకో, నీ పర్ఫార్మెన్స్ చూపించు. ఓకే? చూడండి సార్, ఒకవేళ నేను ఇన్వాల్వ్ అయితే మీకు ఏదైనా సమస్య వస్తుంది. నువ్వేం దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. నువ్వు ఒక్కడవే ఈ పని సరిగ్గా పూర్తి చేయగలవు. ఆ ఎన్ఆర్ఐ నా ప్రాణం తీసేస్తున్నాడు. యాక్చువల్ గా అతను చాలా ధనవంతుడు. అతనికి కొమ్ములు లేవు తప్ప పెద్ద దున్నపోతు. నేను అతన్ని ఫేస్ చేయలేకపోతున్నాను. అతనికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వేం చేస్తావో చెయ్యి. కొడతావో చంపుతావో ఏం చేస్తావో నీ ఇష్టం. నాకు సంతకం కావాలి. గోపు సార్, గోపు సార్, ఈ ఎదవున్నాడే సరిగ్గా మాట్లాడండి దత్తా అన్న. జాగ్రత్త, నన్ను తక్కువ అంచనా వేయకండి. ఇదేమి మీ అసెంబ్లీ కాదు. అన్ని రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఇంచ్ బై ఇంచ్, ఫుట్ బై ఫుట్, లోడెడ్ ఇన్ మై హార్డ్ డిస్క్. మీరే చంపమని ఆర్డర్ ఇచ్చారు. అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ పిల్ల నా చెయ్యి కొరికింది. కోపంతో నేను తోసేశాను. నాకు స్పాట్కి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వు పెట్టుకోకూడని వాడితో పెట్టుకున్నావు. తర్వాతి స్టెప్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా? ఏమవుతుంది? ఏది కాదు. ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా జైలుకి వెళ్ళాలి. ఏదైనా నేను మీతో షేర్ చేసుకుంటాను దత్తా అన్నయ్య. 50-50. నాకు ఉరి శిక్ష ఇస్తే అప్పుడు కూడా మన ఇద్దరికి ఒకే తాడు. తెలుసుకోండి, మిమ్మల్ని అందరూ మంచోడు అంటున్నారు. అయ్యో పాపం చెడ్డోడితో కలిసి మంచోడు కూడా ఉరికంబం ఎక్కాడు అంటారు. ప్లాన్ వెయ్యండి దత్తా గారు. మన ఇద్దరం గొడవ పడడం వల్ల లాభం ఉండదు. ప్లాన్ చేయండి. సరే కానీ ఆ అమ్మాయి, దాని పేరేంటి? బీనా. తన కనుక నిజం మొత్తం చెప్తే ఏమవుతుంది? తనకి ఇంకా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఆగు ఆగు. అదే ఆ అమ్మాయి ఉందే, తనకి ఓ 20,000 ఎక్కువ ఇవ్వు. ఇప్పుడు నేను అనవసరంగా ఏ సమస్యల్లోనూ ఇరుక్కోదలుచుకోలేదు. కాబట్టి జరిగింది మర్చిపోయి మనం ఒక ప్లాన్ వేద్దాం. మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఇప్పుడే మీరు ట్రాక్లో పడ్డారు. అయన్, వచ్చేసావా? డాక్టర్ గారు లోపలే ఉన్నారు. అయాన్, మనం నెగటివ్ గా ఏది ఆలోచించకూడదు. అదిగో డాక్టర్ వచ్చారు. డాక్టర్ డాక్టర్ ఏమైంది? కంగారు పడకండి. ప్రస్తుతానికి ఏం జరిగిందో నేను చెప్పలేను. ఇప్పుడు టిష్యూ ర్యాప్చర్ ఇంకా ఎక్స్టర్నల్ వూండ్స్ ని కంట్రోల్ చేయాలి. మేమందరం స్కాన్ రిపోర్ట్ కోసమే ఎదురు చూస్తున్నాం. బట్ థ్యాంక్ గాడ్ ఇంటర్నల్ ఆర్మోస్ ఏజ్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను వెళ్ళి తను ఒకసారి చూడొచ్చా డాక్టర్? నాట్ నౌ ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి. ఇలా చూడండి, అత్తయ్యకి ఏం కాదు. దేవుడు ఉన్నాడు. ఆయన మనకంతా మంచి చేస్తాడు. బీనా అక్క, నువ్వెందుకు మమ్మల్ని చూసి రౌడీలు చూసినట్టు భయపడతావు? మేమైనా పొడవగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా? లేకపోతే ఒళ్ళంతా నూనె రాసుకుని ఉన్నావా? లేకపోతే పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉన్నావా? లేకపోతే చేతులు కత్తో గన్నో ఉంచుకుని ఉన్నావా? లేదు కదా. కానీ నీకవన్నీ సరిపోవుగా. చూసావా, చేతిలో గనక ఒక త్రిశూలాన్ని ఇచ్చావనుకో, అలాగే ఖాళీలా ఉంటుంది. వదిలితే మనల్ని ఇక్కడే చంపేస్తుంది. ఇలా చూడు బీనా, రౌడీలు ఇంట్లో దూరి ఈ విధంగా చేశారు. నువ్వు ఇలాగే చెప్పాలి, ఇంకోలా చెప్పకూడదు. వాళ్ళు కబోర్డ్లో ఉన్న తాళం తీసి బీరువా తెరిచి చూశారు. ఏది దొరకపోయేసరికి పెద్దావిని బెదిరించారు. వాళ్ళు అలా బెదిరించగానే మాయాదేవి ఆ పిల్ల కలిసి ఇల్లంతా పరుగులు తీస్తూ భయపడి కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరిచారు. కానీ అది ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అను ప్రతిరోజు ఈ విధంగానే అరుస్తూ ఉంటుంది. అందుకే ఎవరు పట్టించుకోలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. అలాగే నువ్వు చెప్పాలి. ఇది తప్ప నీకు ఇంకేమీ తెలియదు. అలాగే భయపడుతూ అరుస్తూ ఇంటిలోంచి నువ్వు పరిగెట్టు బయటకు
పోలీసులు వచ్చారు. నీ వల్లే మాయాదేవి కాపాడబడింది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. చూసావా, తను చాలా భయపడిపోయి ఉంది. ఇలా చూడు బీనా, నువ్వు చాలా ధైర్యమైన ఆడదానివి. నీకున్న ధైర్యం వల్లే దొంగోళ్ళు దొంగతనం చేయకుండా భయపడి పారిపోయారు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ నమ్మరు. నువ్వు ఎరుక్కుంటావు. ఏంటి, కాస్త ధైర్యంగా ఉండు బీనా. ఏంటి, అర్థమైందా? $20,000 మొదటి ఇన్స్టాల్మెంట్. నేను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను. మిగతా 30,000 పని పూర్తవుగానే చేతికొచ్చి చేరుతుంది. ఒకవేళ నిజం చెప్పావనుకో, ఇక నువ్వు చచ్చినట్టే. తిన్నగా పైకెళ్ళి చేరుకుంటావు. అయితే జాగ్రత్తగా ఉండు బీనా, అంతా నీ చేతిలోనే ఉంది. అంతా కాలి చూసుకుంటుంది. మరి జాగ్రత్త, ఆ కాళీ మాత నిన్ను చూసుకోవాలి. అమ్మా కాళీ, బీనాని నువ్వే చూసుకోవాలి. దేనికో ఢీ కొట్టినందువల్లే రక్తం వచ్చింది. ఖచ్చితంగా కాళ్ళకు కానీ చేతులకు కానీ ఛాతీకి కానీ గట్టిగా తగులుంటుంది. అందుకే తను చనిపోయింది. పోస్ట్ మార్టం రూల్స్ ప్రకారం రేపే మేము ఖచ్చితంగా బాడీని ఇచ్చేస్తాం. అయితే చేయడానికి ఇంకొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. సిటీ మధ్య ప్రాంతంలో నివసిస్తున్న 12 ఏళ్ల పాప మర్మమైన రీతిలో చనిపోయింది. తన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అందింది. మా రిపోర్టర్ అమిత్ ముఖర్జీ ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అమిత్, మీకు ఏ సమాచారం అందిందో చెప్పండి. పోలీసులు ఇప్పుడు ఈ కేసుని ఏ కోణంలో విచారిస్తున్నారు? అనుమానాస్పదంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. పోలీస్ ఏం చెప్తున్నారంటే, స్టేట్ లో జరిగే దోపిడీలానే ఇది కూడా జరుగుంటుందని చెప్తున్నారు. చీఫ్ మినిస్టర్ కూడా వెల్లడించారు. ప్రభుత్వం దీని పట్ల తగిన చర్యలు తీసుకుంటోంది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ద్వారా ఏవైనా దొరికే అవకాశం ఉందని పోలీసులు కూడా వెతుకుతున్నారు. అయితే పోలీసులు ఆ ఇంట్లో పనిచేసిన పని మనిషిని కస్టడీలోకి తీసుకున్నారు. జరిగింది దొంగతనం అని ఆవిడ చెప్పబట్టే తెలిసింది.